పొందే ముందు దేవుడు మనల్ని ఎట్టి విధంగా ఏ విధంగా మనల్ని ఆశీర్వదించాలని కోరుకున్నాడు. మరి మన జీవితంలో మనము అన్ని విషయాల్లో మనం అందరము వర్ధిల్లాలని కోరుకుంటాం. తల్లిదండ్రులైతే బిడ్డలు వర్ధిల్లాలని, మళ్ళీ భార్య అయితే భర్త వర్ధిల్లాలని, ఉద్యోగాల్లో వ్యాపారాల్లో అన్ని విషయాల్లో వర్ధిల్లాలని కోరుకుంటాం. మరి వర్ధిల్లాలని కోరుకుంటున్నాం కానీ వర్ధిల్లలేకపోతున్నాం. ఎందుకు వర్ధిల్లలేకపోతున్నాం? కారణం ఏంటి? దేవునికి కూడా మనము అందరము వర్ధిల్లాలనే దేవుని యొక్క కోరిక. కానీ వర్ధిల్లాల్సిన చోట మనం వర్ధిల్లలేకపోతున్నాం కాబట్టి అన్ని విషయాల్లో మనము డెవలప్ కాలేకపోతున్నాం, అన్ని విషయాల్లో అభివృద్ధి కాలేకపోతున్నాం, అన్ని విషయాల్లో వర్ధిల్లలేకపోతున్నాం. ఎందుకంటే మన జీవితాల్లో మనం నేర్చుకునేది ఏంటంటే, చిన్నపిల్లలుగా ఇంకా ఒకవేళ పుట్టిన బిడ్డలు ఎవరైనా వాళ్ళు పాలు వదలకుండా వాళ్ళు అట్లాగనే ఉంటే, వాళ్ళు పెరగకుండా ఉంటే తల్లిదండ్రులకు బాధ. క్రైస్తవులకు కూడా యేసుక్రీస్తుని ప్రభువుని ఎరిగి రక్షించబడి బాప్తిసం పొంది 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 60 సంవత్సరాలైనా అలాగనే ఉంటారు ఎదగకుండా. వాళ్ళని కూడా ఏమంటే, వాళ్ళని చూస్తే కూడా దేవునికి బాధ. మరి ఈ బాధలన్నిటిలో నుంచి మనం వర్ధిల్లాలంటే మనం ఏం వర్ధిల్లింపజేసుకోవాలి? మన ఆత్మీయ జీవితంలో మనం వర్ధిల్లాలి అంటే దేవుని యొక్క కోరిక కూడా చూద్దాం రండి. యోహాను సువార్త, యోహాను రాసిన మూడో పత్రిక, ప్రకటనకు ముందు యూదా ఉంటుంది, యూదాకు ముందు యోహాను రాసిన మూడో పత్రిక, రెండో వచనం. యోహాను రాసిన మూడో పత్రిక రెండో వచనం. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయంలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవాలని ప్రార్థించుచున్నాను. సంఘమంతా బిగ్గరగా కలిసి చదువుకుందాం. యోహాను రాసిన మూడో పత్రిక రెండో వచనం. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయంలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవాలని ప్రార్థించుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు, ప్రేమగల మా పరలోకపు తండ్రి, జీవాధిపతి, సృష్టికర్త అయిన దేవా, మీరు ఉదయకాల తండ్రి బలలో పాల్పొందుతుండగా ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం ఇవన్నీ విషయాల్లో మీరు వర్ధిల్లాలని కోరుకుంటున్నాను ప్రభావము. మీరు కోరుకున్న విధానంలో మేము వర్ధిల్లటానికి నాయన మా కృప చూపించండి, మాకు దయ చూపించండి ప్రభా. మమ్మల్ని కనికరించండి ప్రభా, మమ్మల్ని ఆదరించండి, మమ్మల్ని ధైర్యపరచుకొని ప్రార్థిస్తున్నాం ప్రభా. ప్రశస్తమైన గ్రంథంతో నేను మమ్మల్ని పరిశుద్ధపరచండి ప్రభా, మమ్మల్ని పవిత్రపరచండి. ఈ వాక్యం చేత నేను మమ్మల్ని భద్రపరిచి బలపరచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. దయగల మా తండ్రి, ఈ ఉదయకాల సమన తండ్రి బల్లలో నాయన రమ్యమైన సమయం మేము వచ్చుంటున్నాం నాయన. మీరు కోరుకున్న విధానంగా సంఘము ప్రతి ఒక్క బిడ్డ పేరున తండ్రి అభివృద్ధి పొందడానికి కావాల్సిన వాక్యం గురించి పంచిపెట్టడానికి సహాయం చేయండి ప్రభా. నన్ను మరుగు చేయండి, నన్ను ఖాళీ చేయండి ప్రభా. నేను ఆలోచన వారికి ఓడిపించు మాటలు మీరు దయచేయమని, శిష్యునికి తగిన నోరు నాకు దయచేయమని దయగల తండ్రి, మీరే ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి దర్శించమని యేసు పరిశుద్ధ నామమున స్తుతించి మంచి ప్రార్థించమని వేడుకున్నాము తండ్రి. మరి దేవుడు కోరుకున్న విధానంగా చూస్తే, ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయాల్లో వర్ధిల్లాలని దేవుని యొక్క కోరిక. అయితే మనం వర్ధిల్లలేకపోతున్నాం, కొన్ని విషయాలు తప్పిపోవడానికి కారణం ఏంటంటే, మనం కొన్ని అనుసరించాల్సినవి అనుసరించకుండా, చేయాల్సినవి చేయకుండా, చేయకూడనివి చేస్తున్నాం కాబట్టి వర్ధిల్లలేకపోతున్నాం. అది ఆత్మీయ జీవితంలో అది మనకు ఎంత మటుకు క్షేమం కాదు. ఏం చేస్తున్నాం? ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయాల్లో వర్ధిల్లాలని దేవుడు కోరుకుంటున్నాడు. అన్ని విషయాల్లో నువ్వు వర్ధిల్లాలంటే నువ్వు వర్ధిల్లకూడని పనులు నువ్వు చేస్తున్నావు కాబట్టి వర్ధిల్లలేకపోతున్నది అనేది లేఖనాలు తెలియజేస్తున్నాయి. రండి, అదే యోహాను రాసిన మూడో పత్రిక 11వ వచనంలో ఆ మాట రాయబడింది. యోహాను రాసిన మూడో పత్రిక 11వ వచనం. ప్రియుడా, చెడు కార్యములు కాక మంచి కార్యములను అనుసరించి నడుచుకునుము. మేలు చేయువాడు దేవుని సంబంధి, కీడు చేయువాడు దేవుని చూచిన వాడు కాడు. 2 విషయాలు ఉన్నాయి ఇక్కడ. ఈ 2 విషయాల్లో మనం దేన్ని అనుసరిస్తున్నాం అనే దీంట్లోనే ముఖ్య భావం. మనము అన్ని విషయాల్లో వర్ధిల్లాలని, అన్ని విషయాల్లో సౌఖ్యంగా ఉండవాలని ప్రార్థిస్తున్నాడు. మరి ఇక్కడ ఏం చేస్తున్నాడు? ప్రియుడా, చెడు కార్యములు కాక మంచి కార్యములు అనుసరించి నడుచుకును. మంచి కార్యములు, చెడు కార్యాలు ఏంటి మన జీవితంలో?
మనం దేవుని అనుసరించేది మంచి కార్యం, లోకాన్ని అనుసరించేది చెడు కార్యం. మనం దేవుని మాటకు లోబడ్డం మంచి కార్యము, దేవుని మాటకు అవిధేయత చూపడం చెడ్డ కార్యం. ఇలాంటి కార్యాలు మనము ఎన్నో చేస్తుంటాం. అలా చేసినప్పుడు వర్ధిల్లు అనేది ఆగిపోతుంది. దానికోసం మనం ఏం చేస్తామంటే రాత్రి ప్రగళ్ళు ప్రయాసపడి ప్రార్థన చేస్తాం. ప్రభువా, మా బిడ్డలను స్థిరపరచు, మా కుటుంబాన్ని స్థిరపరచు, మా ఉద్యోగాలు స్థిరపరచు, మా వ్యాపారాలు స్థిరపరచు, మా జీవితాలను స్థిరపరచు. ఇవన్నీ చేస్తూనే ఉంటాం. మా ఆరోగ్యాలు స్థిరపరచు, మమ్మల్ని బలపరచు, మమ్మల్ని నడిపించు, మమ్మల్ని విడిపించు, మమ్మల్ని బంధకాల్లో ఉన్న మా పరిస్థితులు చూడయ్యా, ఇవన్నీ చేస్తుంటాం. అయితే ఇవన్నీ చేసే ముందు మనం చేయాల్సిన కార్యాలు ఏంటంటే, కొన్ని దేవుడు చెప్పిన మంచి కార్యాల్లో మనం పాలు పొందితే మనకు తెలియకుండానే మనం అంచెలంచెలుగా అదుగుతాం. ఆ ఎదిగే విషయంలో మనం ఏమైపోతున్నామంటే ఒదగలేని పరిస్థితుల్లో ఉన్నాం. కాబట్టి ఏమైపోతుందంటే వచ్చిన ఆశీర్వాదం కూడా గర్వముతో దూరం అయిపోయిన పరిస్థితిలో ఉంటున్నాం. అలాంటి జీవితంలో ఉండకుండా మన జీవితంలో మనం ఏం చేయాలంటే, ప్రియుడా, నీవన్ని విషయములో వర్ధిల్లాలని, సౌఖ్యంగా ఉండాలని దేవుని యొక్క కోరిక. మరి ఏ విషయంలో మనము తప్పిపోతున్నాం అంటే మంచిని అనుసరించే విషయంలో తప్పిపోతున్నాం, దేవుని మాటను శ్రద్ధగా వినే విషయంలో తప్పిపోతున్నాం, దేవుని ఆజ్ఞను పాటించే విషయంలో తప్పిపోతున్నాం, దేవుని కార్యములు అశ్రద్ధ చేయడం వల్ల తప్పిపోతున్నాం, దేవుని ప్రజలను, దేవుని ఇంటిని ప్రేమించడం విషయంలో తప్పిపోతున్నాం, మరి దేవునికి ఇవ్వవలసిన సమయం ఇవ్వకుండా తప్పిపోతున్నాం, దేవుని సమయం దేవునికి ఇవ్వకుండా దాన్ని దొంగలిస్తూ తప్పిపోతున్నాం, మరి దేవుని ప్రజలను, దేవుని ఇంటికి అనేక ప్రజలను సువార్త ప్రకటించకుండా తప్పిపోతున్నాం, సువార్త ప్రకటించే భారం మన పైన ఉన్న మన భారమును బాధ్యతగా తీసుకోలేకుండా ప్రకటించలేకపోతున్నాం, శ్రమ సంభవిస్తుంది. ఇలాంటి పరిస్థితులన్నీ ఎందుకు వస్తున్నాయంటే ఇవన్నీ ఎవరు అనుసరిస్తారంటే ఇవన్నీ అవిధేయతకు కారణం, ఇవన్నీ చెడ్డ కార్యములు. ఇవన్నీ చేసిన తర్వాత నేను ఆశీర్వదించబడాలి, నేను వర్ధిల్లబడాలి అంటే నువ్వు ఎలా వర్ధిల్లింపబడతావు? దేవుడు మన జీవితంలో, ఈ భూలోకంలో క్రైస్తవుడికి 2 ఆశీర్వాదాలు ఉన్నాయి. ఒకటి భూలోకంలో, 2 పరలోకంలో. అన్యుడికి, క్రీస్తు నెరగని వాడికి ఈ లోకంలో ఒక ధనవంతుడిగా ఉండొచ్చు, వాడు దరిద్రంగా ఉండొచ్చు, మరి నిత్య నరకం పాతాళంకి వెళ్ళిపోతాడు క్రీస్తు నెరగకుంటే. మరి మన జీవితంలో దేవుడు మనల్ని అన్ని విషయాల్లో ఆశీర్వదించాడు. అయితే ఆయన మాట శ్రద్ధగా విని వాటిని అనుసరించలేదు కాబట్టి పట్టణములో శపించబడుతున్నాం, పొలములో శపించబడుతున్నాం. పట్టణములో దీవించబడాలి, పొలములో దీవించబడాలి అంటే పరలోక రాజ్యములో దీవించబడాలి, మరి భూలోకంలో కూడా దీవించబడాలి. ఈ 2 దీవెనలు లేకుండా పోతే మన జీవితంలో, క్రైస్తవ జీవితం ఎలా ఉందంటే మధ్యాంతర జీవితంలో ఉంది. అట్లా ఎదిగినట్టుంటాం, అట్లా పైకి ఎదగం, అట్లా కిందికి దిగజారిపోవడం, మధ్యాంతరంలో కొట్టుబిట్లు ఆడుతూ ఉంటాం. అయ్యా, మా కష్టం ఇట్టుంది, మా పరిస్థితులు ఎలా ఉన్నాయి, మా భారం ఇలా ఉంది, మా జీవితం ఇలా ఉంది, మమ్మల్ని బాగు చేయి. ఎలా చేస్తాడు ప్రభు? అయితే వెచ్చగానైనా ఉండు, అయితే చల్లగానైనా ఉండు, కానీ నిలువెచ్చని స్థితిలో ఉంటే నేను ఉమ్మి వేస్తాను. మన పరిస్థితులు ఎలా ఉంటాయంటే నిలువెచ్చని పరిస్థితుల్లో ఉంటాం. అయితే మనం కోరుకునేదైతే బాగా మేము మంచిగా ఆశీర్వదించబడాలి, మేము దీవించబడాలి, దేవుని మహిమార్థమై జీవించాలి, ప్రభు కొరకు జీవించాలి అంటే అనేవాళ్ళే ప్రభు కొరకు జీవించలేని పరిస్థితులు అయిపోతాం. ఇలాంటి తప్పిదములు చేసినప్పుడు మనం ఎలా వర్ధిల్లుతాం? అలా వర్ధిల్లలేని పరిస్థితుల్లోనే మన జీవితాలు ఏమైపోతున్నాయంటే వర్ధిల్లు లేకపోతే ఏమైపోతుంది? రెండోది, అదే వర్ధిల్లింపు ఆగిపోతుంది. అలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం కాబట్టి దినదినము అభివృద్ధి పొందలేకపోతున్నాం. ప్రియుడా, మంచి కార్యములు అనుసరించి నడుచుకునుము. మంచి చేయవాడు, మేలు చేయవాడు దేవుని సంబంధి, కీడు చేయవాడు సాతాను యొక్క సంబంధి. సరే, ప్రతిదినము మనము మన పుట్టుకలో, మన జీవితంలో ప్రతిదినము ఒక వ్యక్తికైనా మనం మేలు చేస్తున్నామా? క్రైస్తవ జీవితంలో ప్రతిదినము ఒక వ్యక్తినైనా క్రీస్తుకి పరిచయం చేస్తున్నామా? దేవుడు చెప్పిన మాటల్లో సర్వలోకంకి ఎలాగో వెళ్ళాం కాబట్టి కొద్ది దినాల్లో అయినా మనం ఉన్న ప్రాంతాల్లో అయినా ఒకరికైనా సువార్త ప్రకటిస్తున్నామా? అయ్యో, సువార్త ప్రకటించకపోతే శ్రమ ఉంది, మళ్ళీ యెహోవా కార్యాలు అశ్రద్ధ చేసే వారికి శాపం ఉంది. మరి ఇవి రెండింటిని తప్పించుకుంటున్నామా? మనం వర్ధిల్లడానికి ఎక్కడో ఒక చోట మన పొరపాట్లు ఉన్నాయి కాబట్టి మనం వర్ధిల్లలేని పరిస్థితుల్లో మనం ఉంటాం. కాబట్టి యోహాను రాసిన భక్తుడు అదే అంటాడు, ప్రియుడా, నీవు అన్ని విషయంలో వర్ధిల్లాలని, సౌఖ్యముగా ఉండాలని నేను కోరుకుంటున్నాను.
అయితే నువ్వు చెడు కార్యములు కాక మంచి కార్యములు అనుసరించి నడుచుకునము. మంచి కార్యములు చేసేవాడు దేవుని సంబంధి, చెడు కార్యములు చేసేవాడు లోక సంబంధిగా అయిపోతున్నామా? ఎలా ఉన్నాం మన పరిస్థితి? మన జీవితంలో మనం అన్ని విషయాల్లో వర్ధిల్లాలని కొంటాం. భౌతికంగా, మానసికంగా, కుటుంబంగా, ఉద్యోగంగా, వ్యాపార విషయంలో, ఆత్మీయ జీవితంలో ప్రతి విషయాల్లో మనం వర్ధిల్లాలి, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. నా బిడ్డలు వర్ధిల్లాలి. పెద్దవాళ్ళు అయితే మా పిల్లలు చూడాలి, మా మునుమన్న వాళ్ళు చూడాలి, వాళ్ళని చూడాలి, వీళ్ళని చూడాలి అంటే 4-5 తరాలు చూడాలి అంటే, తరాలు చూడాలంటే నువ్వేం చేయాలా? దేవుని యొక్క వాక్యాన్ని ప్రచురిస్తూ ఉండాలి. దేవుడిచ్చిన కార్యాన్ని నువ్వు ఎప్పుడైతే ప్రకటిస్తూ ఉంటావో, నీ వృద్ధాపంలో కూడా దేవుని కొరకు పాడుపడి సువార్త ప్రకటిస్తూనే ఉంటే తప్ప మన జీవితంలో దేవుడు మనకిచ్చే ఆయుష్, మన జీవితంలో మనకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉండాలని దేవుడు మనకిచ్చే ఆయుష్ని మనం వ్యర్థపరుచుకుంటున్నామేమో. మరి మన జీవితంలో ఎలాగ గైకుంటున్నాం దేవుని కార్యములు? దేవుని యొక్క పరిస్థితుల్లో మనము నెరవేర్చుకుంటున్నామా? ఎందుకు ఇస్తున్నాడు ప్రభు? కీర్తనలు 71వ అధ్యాయము 18వ వచనంలో ఒక మాటను చూడండి. కీర్తనలు 71:18. దేవా, వచ్చు తరంకు నీ బాహుబలమును గూర్చి, పుట్టబో వారికి నీ శౌర్యం గూర్చి నేను తెలియజెప్పినట్లు, తల నరిసి రుద్దుడనయుండి నన్ను విడువకము. ఎందుకు? పుట్టబోయే బిడ్డలకు కూడా, వృద్ధాపములో ఉన్న వారికి కూడా మనము ప్రకటిస్తూనే ఉండాలి దేవుని కొరకు, దేవుని యొక్క లక్షణాలు, దేవుని గురించి, దేవుని యొక్క ఆజ్ఞలు. శౌర్యం గురించి నేను తెలియజెప్పినట్టు తల వరకు రుద్దుడైండి వరకు నన్ను విడువక్కుమో. ఎందుకు ఇస్తున్నాడంటే మనకు దినదినము ఆయుష్ అయినా మనం దేవుని పరిచర్య చేస్తామేమో. దేవుడు మనల్ని ఆశీర్వదించాలని దేవుడు కోరుకుంటున్నాడు. మన వ్యక్తిగత జీవితంలో ఎందుకు డెవలప్ కాలేదంటే దేవుని మాట శ్రద్ధగా వినలే. మీరు ద్వితీయోపదేశ కాండము ఎప్పుడైనా ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం చదివినారనుకోండి, దేవుని చిత్తము స్పష్టంగా తెలియపరుస్తుంది. అక్కడ దేవుడు ఏమేమి చెప్పాడనే విషయాలు మీరు ఖాళీగా ఉన్న సమయంలో మరి ఏ పనులు పెట్టుకోకుండా ఒక్కసారి ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం చదివినారంటే ఎన్ని ఆశీర్వాదాలు ఎన్ని శాపాలుగా ఉన్నాయో మీ జీవితాల్లో ప్రత్యక్షంగా తెలుస్తాయి. ఒకరు చెప్పించాల్సిన అవసరం లేదు. మీరు పరిశుద్ధాత్మ ద్వారా గైడెన్స్ అడిగి ఒకసారి మీరు ఆ వాక్యం ధ్యానించినప్పుడు ఆ 28వ అధ్యాయంలో ఎన్ని శాపాలు ఎన్ని ఆశీర్వాదాలు ఉంచాడో దేవుడు చూస్తే మనం తట్టుకోలేము. రండి, మొదటి వచనం, ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయం మొదటి వచనం. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొని నేడలా నీ దేవుడైన యెహోవా భూమి మీదున్న సమస్త దేశము జనుల కంటే నిన్ను హెచ్చించును. నీ దేవుడైన యెహోవా మాట విని నేడలా ఈ దీవెనలన్నీ నీకు ప్రాప్తించును. నీవు పట్టణములో దీవించబడుదువు, పొలములో దీవించబడుదువు. పట్టణము అనగా దేవుని ఇల్లు, పొలము అనగా లోకము. ఈ రెండిట్లో నువ్వు దీవించబడాలంటే దేవుని మాటను శ్రద్ధగా వినాలి, దేవుని మాటను శ్రద్ధగా అనుసరించాలి. ఈ రెండు మనం చేస్తే కన్నా ఈ భూలోకంలో మనం ఈ రెండు కనుక ఖచ్చితంగా చేస్తే, దేవుని మాటకు లోబడి, దేవుని మాటకు ఆజ్ఞకు లోబడి, దేవుని మాటకు విధేయత చూపిస్తే మన ఆత్మీయ జీవితాల్లో మనం పట్టణములో దీవించబడతాం, పొలములో దీవించబడతాం. ఇటువంటి దీవెనతో మనము వర్ధిల్లుతాం. కాబట్టి ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లితే నువ్వు అన్ని విషయాల్లో వర్ధిల్లాలంటే నీ జీవితంలో ఏం చేయాలంటే నీవు శ్రద్ధగా దేవుని వాక్యాన్ని వినాలి. విని దాన్ని గ్రహించి దాని ప్రకారం అనుసరించి నడిచినప్పుడు నీ జీవితంలో, నా జీవితంలో మనం పట్టణములో పొలములో ఆశీర్వదించబడతాం. అందుకనే గ్రంథకర్త రాస్తాడు, నీవు లోపలికి వచ్చినప్పుడు దీవించబడుతూ, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవించబడుతూ, యెహోవా వలన ఆశీర్వదించబడిన వాడా లోపలికి రమ్ము. నా జీవితంలో ఆయన మనల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాడు, మనం వర్ధిల్లాలని కోరుకుంటున్నాడు, మనం బలపరచబడాలని కోరుకుంటున్నాడు, మనం స్థిరపరచబడాలని కోరుకుంటాడు, మనం అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలని కోరుకుంటున్నాడు, ఈ ప్రాంతానికి దీవెనకరంగా ఉండాలని కోరుకున్నాడు. మనందరినీ ఎందుకు అనుకున్నాడు? పూర్వపు చీకటిలో నుంచి వెలుగులోనికి మనం తీసుకుని వచ్చిన తన గుణాతిశయంలో ప్రచురిస్తామనుకుంటే మనమేం చేస్తున్నామంటే బాగా తిని పడుకుంటున్నాం, కానీ ఒక్కరోజు ఒక వ్యక్తికి కూడా సువార్త ప్రకటించలేకపోతున్నాం. అనేక సందర్భాల్లో మనకు సువార్త ప్రకటించే అవకాశం వస్తుంది. ప్రతి వ్యక్తికి, భారం ఉన్న ప్రతి వ్యక్తికి ఒక సువార్త ప్రకటించే అవకాశం వస్తుంది, కానీ మనం ప్రకటించలేని పరిస్థితుల్లో ఉంటాం. మన ముందుకు చూడండి, ఎప్పుడైనా అడుక్కునే వాళ్ళు బిచ్చగాళ్ళు వస్తుంటారు.
వాళ్ళకి ₹2 వేసే చోట ₹10 వేసి దేవుని వాక్యం చెప్పామంటే నీ డ్యూటీ అయిపోయినట్టు లెక్క. యేసుప్రభు నమ్ముకో, యేసుప్రభు నిజమైన దేవుడు అని నువ్వు కనీసం నీ ముందుకి నీకు భారం ఉంటే ప్రజలు నీ ముందుకి ఖచ్చితంగా వస్తారు. నువ్వు వాళ్ళకి సువార్త ప్రకటించే అవకాశం ఉంది. కానీ మనం ఏం చేస్తాం? సువార్త ప్రకటించలేం. మనకు శ్రమలు సంభవిస్తున్నాయి, మనం వర్ధిల్లలేకపోతున్నాం. ఎక్కడో ఒక చోట అవిధేయత చూపించిన బెలూన్కి పెద్ద గాలి కొట్టిన చిన్న హోల్ పెడితే గాలంతా పోయినట్టు మన ఆత్మీయ జీవితంలో కూడా అంతే. ఏదో ఒక చిన్న పొరపాటు వల్ల, ఏదో ఒక చిన్న అవిధేయత వల్ల మనం ఎంతో ఎత్తుకు ఎదిగిన మనము వర్ధిల్లలేక మరి జీవితంలో నిరీక్షణ లేని వారం అయిపోతాం. అలాంటి పరిస్థితి ఎందుకు వచ్చిందంటే ఆజ్ఞను అతిక్రమించి పాపానికి మనం దాసులం అయిపోతాం. అలాంటి పరిస్థితుల్లో నుంచి దేవుడు మనల్ని విడిపించాడని భౌతికంగా, ఆత్మీయంగా, కుటుంబంగా, వ్యక్తిగతంగా, సంఘముగా, సమాజముగా నీ ఆత్మ వర్ధిల్లితే నీవు అన్ని విషయాల్లో వర్ధిల్లాలి అంటే నువ్వు దేవుని యొక్క ప్రణాళికలోకి రావాలి, దేవుని మందిరంలోకి రావాలని లేఖనాలు చెప్తున్నాయి. ఇప్పుడు నువ్వు అన్ని విషయాల్లో నువ్వు వర్ధిల్లాలంటే నువ్వు నాటబడేది ఎక్కడ నాటబడాలి? రండి, కీర్తనలు 92వ అధ్యాయం 14 వచనం. కీర్తనలు 92:13. కీర్తనలు 92:13 వచనం. యెహోవా మందిరములో నాటబడిన వారు తమ దేవుని ఆవరణములో వర్ధిల్లుదురు. నీవు వర్ధిల్లాలి అంటే ఎక్కడికి రావాలి? నువ్వు అన్ని విషయాల్లో పట్టణములో, పొలములో వర్ధిల్లబడాలి, దీవించబడాలి. నా పిల్లలు దీవించబడాలి, నా కుటుంబం ఆశీర్వదించబడాలి, నా వ్యక్తిగత జీవితం ఆశీర్వదించబడాలి, నాకు కావలసిన ప్రతి ఒక్కటి జరగాలి అంటే నీవు నాటబడాల్సిన చోటలో నాటబడితే వేరు తన్ని ఫలించే అనుభవంలోకి వస్తావు. నువ్వు నాటబడాల్సిన చోట నాటబడకుండా లోకములో ప్రజలు బిజీ అయిపోయినావు, నువ్వు బిజీ అయినావు. దేవునికి మందిరానికి రమ్మంటే ఉద్యోగం విషయమో, వ్యాపార విషయంలో, ఆ పనో, ఈ బిజీ ఆ బిజీయో చెప్తావు. అయితే నీ విషయంలో నువ్వు నీరు పోసుకుంటున్నావా? నీకు లంగర్లున్నాయి, ఆత్మీయ లంగర్లున్నాయి, అపోస్తుల బోధ ఉంది, సహవాసం ఉంది, రొట్టె విడుచుటేందు, ప్రార్థనేందు ఎడతెగక ఉన్నావా? ఎడతెగక లేకపోతే నీ జీవితంలో ఎలా ఫలిస్తావు? వారానికి ఉద్యోగం 5 రోజులు, 7 రోజులకు 5 రోజులు ఉందంటే 5 రోజులు ఉద్యోగానికి ఎట్ట చెక్కకపోతావో వారములో ఉన్న నియామక కోడికలు కూడా నువ్వు వచ్చి నీరు కట్టుకోవాలి నీ ఆత్మకి. నువ్వు వారంకు ఎంత వదిలేసి ఆదివారం ఒక్క రోజు వచ్చి వెళ్ళిపోతే సంవత్సరానికి 365 రోజులు నీకు సూర్యరశ్మి తగలకుండా 58 వారాలు మీకు తగిలి మిగతా 350 రోజులు మీకు 300 రోజులు మీకు తగలకపోతే మీ పరిస్థితి ఏమైపోతుందంటే ఆత్మీయకంగా, శారీరకంగా, మరి కుటుంబ పరంగా, వ్యక్తిగత జీవితంలో, భౌతికంగా అన్ని విషయాల్లో ఏమైపోతాము? నీరసిల్లిపోయి నిరీక్షణ లేని వారమైపోతాం. అలాంటి పరిస్థితులకి మనం రాకూడదు అంటే మనం నీరు కట్టుకోవాలి దేవుని వాక్యం చేత. అందుకనే భక్తుడైన కీర్తనాకారుడు అంటాడు, ఆకు వాడక తన కాలమందు ఫలమించు చెట్టు వలె ఉండాలంటే మనము నది ఒడ్డున నాటబడి ఉండాలి. ఎప్పుడైతే మనం నది ఒడ్డున నాటబడతామో మనకు చింత ఉండదు, దుఃఖం ఉండదు, కన్నీరు ఉండదు, వేదన ఉండదు. రండి, ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం 8వ వచనం. ఇర్మియా గ్రంథం 17:8. 17వ అధ్యాయం 8వ వచనం. మనం నాటబడాల్సిన చోట నాటబడినప్పుడు మన జీవితంలో ఎలా ఉంటుందంటే అక్కడ స్పష్టంగా భక్తుడు చక్కగా రాసిన వాడిగా అంటున్నాడు. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 6వ వచనం. 8వ వచనం. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును, అది కాలువలో ఎవరను దాని వేళ్లు తన్నును, వెట్టి కలిగిన దానికి భయపడదు, దాని ఆకు పచ్చగా నుండును, వర్షము లేని సంవత్సరం చింతనందదు, కాపు మానదు. మరి ఎక్కడ నాటబడాలి నువ్వు? నది పక్కన, చక్కగా జలముల పక్కన నువ్వు నాటబడాలి. ఈ జలము జీవజలం అంటే దేవుని సంఘము. దేవుని వాక్యం ఎక్కడైతే నీకు వస్తుందో, ఎక్కడ నీకు సమృద్ధి ఉంటుందో అక్కడ నీవు నాటబడితే నీ జీవితంలో ఏమవుతావంటే ఎండ లేకపోయినా, వర్షం లేకపోయినా చింత ఉండదు, కాపు మానదు. నీ జీవితంలో నాటబడుతున్నావా? వేరు తన్ని ఫలించే అనుభవంలోకి వస్తున్నావా? అలాంటి అనుభవంలోకి నువ్వు వచ్చినప్పుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేసేవాడిగా ఉంటున్నాడు దేవుడు. అలాంటి అనుభవంలో రానప్పుడు నీ ఆత్మ అన్ని విషయంలో వర్ధిల్లదు. నువ్వు నాటబడాల్సిన విధానంలో నాటబడాలి. అదేవిధంగానే యెహోషువను గత కొద్ది వారాల ముందు వచ్చినప్పుడు యెహోషువను చూస్తూ వచ్చాం.
యెహోషువ తన జీవితంలో ధర్మశాస్త్రం నేమి, ధర్మశాస్త్రం అంతటి నేమి, దాన్ని అంతటి నెరవేర్చడానికి జాగ్రత్త పడిన వాడిగా ఉన్నాడు. మనం జాగ్రత్త పడుతున్నామా? వ్యక్తిగత జీవితంలో సరి చేసుకుంటున్నామా? వర్ధిల్లలేకపోతున్నామా? పట్టణంలో పొలంలో రెండిట్లో మనం దీవించబడాలంటే, దేవుడు మనము ఎక్కడ ఉండాలంటే జలముల యొద్ద నాటబడినప్పుడే నువ్వు వేరుతని ఫలించగలుగుతావు. అలా ఫలింపు ఎలా ఉంటుందంటే, ఎటువంటి పరిస్థితుల్లో కూడా నీవు పచ్చగా ఉంటావు, చింత నొందదు, కాపు మానవు, ఎప్పటికీ నువ్వు ఫలించే చెట్టుగా ఉంటావు, ఆకు పచ్చగా ఉంటుంది నీ జీవితంలో. దేవుని యొక్క సన్నిధిలో నువ్వు ఎప్పుడైతే దేవుని ఇంటిలో నాటబడతావో, నీ జీవితంలో, నా జీవితంలో, మనందరి జీవితాల్లో మరి మనం పచ్చగా ఉండాలంటే ఏం చేయాలంటే, దేవుని మందిరములో నాటబడిన జీవితం ఉండాలి. వేరు తన్ని ఫలించే అనుభవంలోకి రావాలి. అలాంటి అనుభవంలోకి వచ్చినప్పుడు నువ్వేం చేస్తావంటే, నీవు ఫలించే అభివృద్ధి పొందుతావు. అందుకని దేవుడు అంటాడు మన జీవితంలో, నీవెప్పుడైతే అక్కడ యెహోవా మందిరములో నాటబడిన వారు తమ దేవుని ఆలయములో వర్ధిల్లుదురు. మొదటిగా నీ జీవితంలో ఎక్కడ నాటబడాలి? నీవు వర్ధిల్లాలంటే ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లాలంటే నీవు మందిరంలో నాటబడాలి. నువ్వు అన్ని విషయంలో వర్ధిల్లాలంటే నువ్వు జలముల యొద్ద నాటబడి ఉండాలి. అలాంటప్పుడు నీకు ఎండ వచ్చినా, వర్షం రాకపోయినా, ఏమి రాకపోయినా చింతపడవు, కాపు మానదు. మరి మన జీవితంలో ఎలా ఉన్నాయి? అనేక పరిస్థితుల్లో ప్రభు దగ్గర ప్రాధాయపడుతుంటాం. మనం ప్రాధాయపడాల్సింది ఒకటి ఏంటంటే, ఆత్మల రక్షణ కొరకు ఒకటే మనం ప్రాధాయపడాల్సింది. ఇంకా మన అక్కర్ల కోసం అవసరం లేదు. ఎందుకంటే మత్తయి సువార్త 6:33లో, మొదట నా నీతిని, రాజ్యాన్ని వెదకండి, మీకు ఏం అవసరమైనదో మీ పరలోకపు తండ్రికి సమస్తము తెలుసు, ఆయన సమస్తం ఇస్తాడు. మనం ప్రయాసపడాల్సింది ఆత్మలను. అనేక ఆత్మలు అగ్నిగుండంలో నుంచి రక్షించాల్సిన ప్రయత్నమే మంది ప్రార్థన ఉండాలి. కానీ ప్రభువా, నా కుటుంబాన్ని కాపాడు, నా వ్యక్తిగత జీవితాన్ని కాపాడు, నీకు అది కావాలి, ఇది కావాలి, ఇల్లు కావాలి, ఆస్తి కావాలి, అంతస్తు కావాలి, ఇవి కాదు మనం కోరుకోవాల్సింది. ఆత్మల పట్ల భారము కలిగి, బాధ్యత కలిగి జీవించాలి. ఎందుకంటే నీకేం అవసరమైందో నీ పరలోకపు తండ్రికి తెలుసు. అలాంటి పరిస్థితుల్లో మనం ఏం చేస్తున్నామంటే, మొట్టమొదట మన జీవితాల్లో మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వదిలేసి మన జీవితంలో ఏమి పనులు ఉన్నాయో మొత్తం అవి చూసుకుంటున్నాం. మొట్టమొదటి ప్రథమ స్థానం వాటికి ఇస్తున్నాం. కాబట్టి దేవుని చివరికి పెడుతున్నాం. కాబట్టి ఆత్మీయ జీవితంలో ఆశీర్వాదం లేదు. చూస్తూ వచ్చాం కదా, మీకా గ్రంథంలో, నీ ముందర నీ దేవుడైన యెహోవా నడిచినప్పుడు ఆయన ప్రాకారములు పడగొట్టేవాడిగా ఉంటున్నాడు. నీ ముందున్న ప్రాకారాలు పడగొట్టాలంటే నీ రాజు నీకు ముందుగా ఉండాలి. ముందుగా నడవాలి అంటే నువ్వేం చేయాలి? మొదట స్థానం ఆయనకి ఇవ్వాలి. నీ జీవితంలో ఒక రోజంతా నువ్వు వర్ధిల్లాలి, మంచి అన్ని విషయాల్లో నువ్వు వర్ధిల్లాలంటే మొట్టమొదటి ప్రథమ స్థానం ఎప్పుడైతే దేవునికి ఇస్తావో, ఆ దినం అంతా ఎన్ని టెన్షన్లు ఉన్నా వీఆర్ విన్. రాత్రికి వచ్చి నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తావు. ప్రభువా, ఈ దినం అంతా శత్రువుకు మించిన జ్ఞానం నాకు ఇచ్చావు ప్రభువా, నీకు స్తోత్రమయ్యా. ఎవరు ఎన్ని కుయుక్తులతో నీ ఉద్యోగ విషయంలో కావచ్చు, వ్యాపార విషయంలో కావచ్చు, ఎటువంటి పరిస్థితుల్లో కూడా కానీ నువ్వు గెలవాలి అంటే మొదట ఆయన స్థానం ఉంచుకోవాలి. నీ ముందర ఆయన నడిపించుకోవాలి. నీ జీవితంలో నువ్వు దీవించబడాలంటే దేవుని మందిరంలో నాటబడాలి. వర్ధిల్లిపోయే అనుభవం నీకుంది. మన జీవితంలో ఎలా ఉన్నాం? మనం వర్ధిల్లితే మన సంఘం ఇలా ఉండదు. మనం నిజంగా భారముతో పరిచర్య చేస్తే, భారముతో బాధ్యత చేస్తే సంఘము నింపబడి బయటకు ఉండాలి. ఎంతకాలం అయింది సంఘం కట్టి? 2 years, 2 సంవత్సరాలు అయింది. 2 సంవత్సరాలకి ఈ సంవత్సరం 40 మంది ఉంటే వచ్చే సంవత్సరానికి 80 మంది అభివృద్ధి కావాలి. అవతల సంవత్సరంకి 120 మంది. అలాగే ఒక్కొక్క ఛాయలో సంఘం ఎదుగుతూ రావాలి. సంవత్సరానికి 40 ఆత్మలు, 40 మంది ఉన్నారనుకోండి, 40+40 మీరు వృద్ధి పొందాలి. అది ఆత్మీయ జీవితంలో మేలు. అది నువ్వు సంఘ దర్శనంలో నువ్వు చేస్తున్న వృద్ధి ఏంటంటే నీ జీవితం వర్ధిల్లుతుందా? అది అభివృద్ధి. ఈ లోకంలో నువ్వు బహుమానాలన్నీ పోగొట్టుకుంటావు. లోకం కోసం, లోకంలో ఉన్న వాటిని నువ్వు ప్రేమించకుడి. అవి ఒకరోజు అవన్నీ చిత్తుపడిపోతాయి, వేస్ట్. అవి పైన వాటిని వెతకాలి. మనం ఆత్మీయులుగా నశించిపోయిన ఆత్మల పట్ల భారం కలిగి, బాధ్యత కలిగి పరిచర్యలో పాల్పొందుతుంటే, ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లిందంటే కారణం ఏంటో తెలుసా? ఒక ఆత్మ నీ లోపలికి రావాలి, నీ సంఘాలకి రావాలి, నీ ఇంట్లోకి రావాలి, నీ ప్రజలకి రావాలి, పరిశుద్ధతలోకి రావాలి, పవిత్రతకి రావాలి, యథార్థతకి రావాలి. వారు మన జీవితంలో రక్షించబడి బాప్తిజం తీసుకొని దేవుని బలలో పాలు పొంది పరిచారకుడిగా లేస్తేనే నీ జీవితంలో వర్ధిల్లింది అని అర్థం. అది దేవుడు కోరుకునేది. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లితే అన్ని విషయాల్లో వర్ధిల్లుతావు.
నీ ఆత్మ ఒకటి నశించిపోతే నువ్వు అన్ని విషయాల్లో నశించిపోతావు. నేటి దినమైన తీర్మానం చేసుకో, ప్రభా నా ఆత్మను వర్ధిల్లింప చేయి ప్రభా. నువ్వు సంవత్సరానికి ఇంక్రిమెంట్స్ కోరుకున్నట్టుగా, ఉద్యోగంలో వ్యాపారంలో ఇంక్రిమెంట్స్ కోరుకున్నగా, నా సంఘంలో ఆత్మలు ఎక్కడా? సరే, సంఘంలో లేదు, బయట సువార్త ఎంతమందికి ప్రకటిస్తున్నావు 365 రోజుల్లో? మనం ప్రశ్నించుకోవాలి, ప్రభా నా ఆత్మ వర్ధిల్లలేదు, నేను వర్ధిల్లలేదు. ఒకవేళ బాహ్యంగా వర్ధిల్లించబడి దేవుడు నాకు అన్ని ఆశీర్వదించాడంటే నీకు ఇస్తాడు. నీ పక్కన ఇంటోటి కూడా చూసుకో, వాడికి కారు ఉంటుంది, నీకు కారు ఉంటుంది, వాడికి బంగ్లా ఉంటుంది, నీకు బంగ్లా ఉంటుంది, వాడికి నీకు వ్యత్యాసం లేదు. లోకంలో ఉన్న వాడికి అన్యజనుడికి, క్రీస్తు నెరగని వాడికి, క్రీస్తు నీకు వ్యత్యాసం లేదు. ఏమంటే నువ్వు అప్పుడు ఆటోమేటిక్గా లోకంలో ఉన్న వాటి కోసం ప్రయాసపడుతున్నావని స్పష్టంగా తెలుస్తుంది. మంచి చదువు చదువుకొని, మంచి ఉద్యోగం సంపాదించి, మంచి హోదాలన్నీ వస్తాయి. ఎవరైనా కష్టపడితే దేవుడు ఇస్తాడు. అదే నువ్వు ఆత్మీయంగా కష్టపడితే పట్టణంలో, పొలంలో, ఇక్కడ నువ్వు ధనవంతుడు అవ్వచ్చు, అక్కడ దరిద్రుడు కాకూడదు. ఇక్కడ ధనవంతుడిగా ఉండాలి, అక్కడ ధనవంతుడు ఉండాలి. అది రెండంతల ఆశీర్వాదం. ఆ రెండంతల ఆశీర్వాదంకి రావాలి నీవంటే నీ జీవితంలో దేవుని యొక్క కార్యాలు నెరవేర్చాలి, దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. అప్పుడు దేవుని కార్యంలో అద్భుతాలు చూస్తావు. నీవు దేవుని మందిరంలో నాటబడాలి. ఆకు వాడక తన కాలమందు ఫలం ఇచ్చు చెట్టు వలె ఉండాలి. నీ జీవితంలో రక్షించబడిన నాటి నుంచి కనీసం సంవత్సరానికి ఒక చెట్టు అయినా, సంవత్సరానికి ఒక గింజ అయినా ఫలించాలి కదా నీ జీవితంలో. స్వార్థ ప్రకటిస్తున్నామా? అభివృద్ధి ఉందా? వాగ్దాన సంతానం ఉందా మన జీవితంలో? అవన్నీ నెరవేర్చుకోవాలి. దేవుని చిత్తం నెరవేర్చాలంటే చాలా కష్టంలే అన్నా, ఎందుకులే అన్నా, ఏదో వాక్యం చెప్పి పో అన్నా అంటే నీ జీవితంలో నువ్వు దీవించబడాలని, నువ్వు ఆశీర్వదించబడాలని, పట్టణంలో పొలంలో దీవించబడాలని దేవుని యొక్క ప్రత్యేకమైన కోరిక, దేవుని ఆశ అదే, దేవుని చిత్తం అదే. ప్రియుడా, నీవు ఆత్మీయ వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయాల్లో వర్ధిల్లాలి నువ్వు. అలాంటి విషయంలో నీవు వర్ధిల్లాలంటే ఎక్కడ రావాలి? నువ్వు యెహోవా మందిరంలో నాటబడిన వారై దేవుని మందిరంలోనే వర్ధిల్లి. అలాంటి వర్ధిల్లింపు కోరుకుంటామా? అలాంటి జీవితంలో దేవుని సన్నిధిలో, దేవుని మందిరంలో, దేవుని ఇంటిలో, దేవుని ప్రజల మధ్య దేవుని యొక్క సువార్త ప్రకటించడంలో, దేవుని పరిచర్యలో ఆశను చూపుతున్నావా నీ జీవితంలో? అంతవరకు నమ్మకంగా నిలకడగా ఉండాలి. అది దేవుడు కోరుకునేది. మధ్యలో రాలిపోయే చెట్టులాగా ఉండకూడదు. మనం రాలిపోయే పువ్వులాగా కాదు మన జీవితంలో మరణం వరకు నమ్మకంగా ఉండాలి, నిలకడగా ఉండాలి. సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుతాం. లోకంలో ఉన్న వాటిని నేను ప్రేమించకుడి. లోకంలో నేత్రాశ, శరీరాశ, జీవబుడంబం, ఈ ప్రతి మానవుడు ఈ మూడిట్లో ఎక్కడో ఒక చోట తగులుకుంటాడు. ఈ మూడిటి నుంచి విడిపించబడితే యు ఆర్ కింగ్. ఆత్మీయ జీవితంలో, మరి వ్యక్తిగత జీవితంలో, అన్ని విషయాల్లో కింగ్. ఈ మూడు జీవితాల నుంచి బయట రావాలి. నేత్రాశ, శరీరాశ, జీవబుడంబం. నీ శరీరాన్ని నువ్వు నలకొట్టుకోవాలి. ఉన్న వాటితో తృప్తి పొందడానికి నేర్చుకోవాలి. దీవించబడాలంటే తృప్తి కలిగిన జీవితమే ఆశీర్వాదకరం, తృప్తి లేని జీవితము శాపకరం అవుతుంది. ఉన్న వాటిలో తృప్తి పొందడానికి నేర్చుకోవాలి. అదే బైబిల్ నేర్పించేది. లేని వాటి కొరకై ప్రయాసపడి అది కావాలి, ఇది కావాలా, ఈరోజు చట్నీ అన్నం ఉందా తిను, రేపు బిర్యానీ ఉందా తిను, రేపొద్దున ఇంకా ఏమైనా మంచి ఆహారం ఇచ్చాడో తిను, ఓ రోజు గంజి ఇచ్చాడో తిను, దాన్ని కూడా అనుమతించు. ప్రతి ఒక్క విషయాల్లో వర్ధిల్లాలంటే ప్రతి ఒక్క అనుభవము రావాలి నీకు నీ జీవితంలో. అలాంటి అనుభవంకి వచ్చినప్పుడే, నువ్వు దేవుని మందిరంలో నాటబడినప్పుడే అలాంటి ఆశీర్వాదం నీకు రాబోతుంది. అలాంటి జీవితంలో నీవు పొందుకుంటే దేవుని ఇంటిలో నీవు నాటబడినప్పుడు నీవు వర్ధిల్లే అనుభవం లేకొస్తావు. లేదు ప్రభువా, నేను ఇలాగనే బ్రతుకుతాను, నేను పట్టణంలో ఒకటే, పొలంలో ఒకటే దీవించబడితే చాలే, లోకంలో దీవించబడితే చాలు అంటే పరలోక రాజ్యానికి రాలేవు. ఎందుకంటే నీ ఆత్మ వర్ధిల్లలేదు కాబట్టి. నువ్వు లోకంలో వర్ధిల్లావు, కానీ పరలోక విషయంలో వర్ధిల్లలేని జీవితంలో. మనకున్న అవకాశాలు మనం సద్వినియోగం చేసుకోవాలి. ప్రతి దినము ఆయన మనకిచ్చే ఆయుష్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. ఒక్కొక్క సందర్భంలో లూకా సువార్త 13వ అధ్యాయంలో అడుగుతాడు తోటమాలి, ప్రభా ఒక్కసారి చూడండి. లూకా సువార్త 13వ అధ్యాయం, లూకా సువార్త 13వ అధ్యాయంలో ఆ మాట రాయబడి ఉంటుంది. యజమాని తోటమాలి అడుగుతాడు. 13:5 వచనం. అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి
ఎరువు వేయనట్టు ఈ సంవత్సరం ఉండనిము, అది ఫలించినా సరే లేని ఎడల నరికివేయదమని అతనితో చెప్పెను. ఫలించడానికి తోట యజమాని, అయ్యా అయ్యా ఈ సంవత్సరం కాపు కానీ అయ్యా, ఈ సంవత్సరం అయ్యా, ఈ సంవత్సరం ఫలిస్తుందయ్యా, ఈ సంవత్సరం వచ్చే సంవత్సరం ఒక సంవత్సరం టైం అయ్యా. తోట యజమాని అడుగుతున్నాడు, లేని ఎడల నరికి పారివేయము. ఆత్మీయ జీవితంలో మరి యేసుక్రీస్తు ప్రభువారు చక్కగా బోధిస్తున్నాడు. ఫలం రాని ప్రతి చెట్టును నరికి అగ్నిగుండంలో పడివేస్తాడు. ఫలించే మరి అతి చెట్టును ఫలింపజేస్తాడు. యోహాను సువార్త 15వ రాయబడి ఉంటాయి. మరి మన జీవితంలో ఫలిస్తున్నామా? ఫలము లేని చెట్టు వలె ఉన్నామా? మనం ఎలా ఉన్నాం వర్ధిల్లే విషయంలో? ఫలాలు లేని చెట్టు మరి ఎదుగుతుందా? మరి మన జీవితంలో మనం ఎలా ఉన్నాం ఆత్మీయ జీవితంలో? తోటమాలి, అయ్యా అయ్యా ఈ ఒక్క సంవత్సరం ఆయుష్ పెంచయ్యా, ఈ ఒక్క సంవత్సరం ఒక్కసారి బలలో పాలు పొందే ముందు అడుగుతాం, ప్రభా మరొక్క తరుణం మీ ప్రభా వారికి. అలా ఎన్ని తరుణాలు తీసుకుంటావు బలలో పాలు పొందకుండా? ఎంత కాలం కావాలి? ఒకానొక ప్రాంతంలో 30 సంవత్సరం ఆయన ఉద్యోగరీతిగా ఒక జిల్లాకు హెడ్ క్వార్టర్కి వచ్చాడు. తాను రక్షించబడ్డానికి 77వ సంవత్సరం ఏటన రక్షించబడ్డాడు. అతనికి 47 సంవత్సరాలు నీరు కట్టారు. 47 సంవత్సరాలు సువార్త ప్రకటిస్తే, 46 సంవత్సరాలు ప్రకటిస్తే 47వ సంవత్సరం ఆయన రక్షించబడ్డాడు. ఒక ఆత్మను రక్షించడం ఎంత కష్టమో మీరు చూడండి. 30 ఏట వచ్చి కూర్చుంటాడు, నీట్గా వస్తాడు, టక్ చేసుకుంటాడు, కూర్చుంటాడు, జమ్మని కూర్చుంటాడు, సెంటు గింటు పర్ఫ్యూమ్స్ కొట్టుకుంటాడు, బైబుల్ బ్యాగ్ పట్టుకుంటాడు, వస్తాడు, మందిరంలో కూర్చుంటాడు, మంచిదే. అలాంటి వ్యక్తి 77వ ఏట బాప్తీసం తీసుకునేటప్పుడు షాక్ అయిపోయింది. అంటే 47 సంవత్సరాలు కాపర్లు దాన్ని కాస్తూ ప్రభా ఈ సంవత్సరం ఒక్క సంవత్సరం అలా అడిగితే తాను 47 సంవత్సరాల తర్వాత రక్షించబడ్డాడండి. మందిరానికి వచ్చే వ్యక్తి అయితే లోకంలో ఉన్న వ్యక్తికి మనం ఎంత నీరు కట్టాలి? లోకంలో నుంచి ఒక వ్యక్తిని బయటికి విడిపించి దేవుని సన్నిధికి తీసుకురావాలంటే ఎంత ప్రయాసపడాలి? మరి మన జీవితంలో మనం ఏమనుకుంటామంటే, మనము మన కుటుంబం పోయిస్తే చాలు, కుటుంబంగా దావీదులాగా నేను నా కుటుంబం అంతా నీ సన్నిధిలో ఉండాలి ప్రభా, నిత్యము నీ కుటుంబం నా కుటుంబం నీ మందిరంలో ఉండుట ఆశీర్వదించు ప్రభా, యెహోషువలాగా నేను నా ఇంటి వారిని యెహోవాను సేవించుస్తాము అని చెప్పడం కాదు. మనతో పాటి అందరినీ మనము దేవుని ఇంటికి ఆహ్వానించాలి, వర్ధిల్లింపజేయాలి, వాళ్ళని బలపరచాలి, వారిని స్థిరపరచాలి, అనేకుల్ని నరకంలో నుంచి లాగివేయాలి మనం నరకం నుంచి. అలాంటి పరిస్థితి లేనప్పుడు మన జీవితంలో ఆ మనుషులు నరకానికి పోతుంటే అదే విషయంలో ధనవంతుడు లాజరు పరిస్థితి అయిపోతుంది. ఒకసారి రొమ్ము కొట్టుకునే పరిస్థితుల్లో లాజరు వచ్చి ధనవంతుడు వచ్చి అడిగినప్పుడు మా వాళ్ళకి చెప్పండి అంటే, పక్కన మనం క్రైస్తవులుగా ఉండి కూడా చెప్పం, క్రీస్తు నెరిగి వారుగా ఉంటాం కానీ క్రీస్తు గురించి ప్రకటించాం. అలాంటి పరిస్థితులు ఉంటే నువ్వు ప్రకటించలేదంటే దేవుని మందిలో ఇంకా నాటబడలేదని అర్థం. చాలామంది సువార్తలో తక్కువ మంది వస్తారు, ఎక్కువ మంది రారు. జనాలు సువార్తలకు ఎక్కువ రారు. సంఘం అంతా 100 మంది ఉన్నారనుకోండి, దాంట్లో ఒక 40% 30% వస్తారు. ఇక్కడే కాదు ఎక్కడైనా అంతే. మిగతా అంతా